ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో వదిన గారు, మీరేంటి ఇలా అయిపోయారు? ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు అత్తయ్య? అత్తయ్య బాధపడకత్తయ్య. మీకు చేసిన అన్యాయానికి తగిన శాస్తి జరిగినాదిరా అంటున్నది. అయ్యో ఏంటొదినా, మన కుటుంబానికి ఈ గతి పట్టింది. ఇక్కడేమో మీకు ఇలా అయ్యింది, అక్కడ దేశం కాని దేశంలో గంగక్కకు వెంటనే ఫైన్ డబ్బులు కట్టకపోతే ఉరిశిక్ష వేస్తానని కబురొచ్చింది. మన తలరాతలేంటో వదినా ఇలా మారిపోయాయి. ఏటమ్మా? ఏముంటుందో వదినా? ఒక్క నిమిషం అత్తయ్య. తాతయ్య, ఈ డబ్బులు తీసుకో. ఎందుకురా ఇవి? ఈ డబ్బులు మీవి. ఆ రోజు మీరు ఇల్లు అమ్మితే మా అమ్మ మీ దగ్గర అన్యాయంగా లాక్కుంది కదా. వెంటనే వీటిని ఆ గల్ఫ్ వాళ్ళ కట్టేసి గంగత్తయ్యని అక్కడి నుంచి విడిపించుకుని తీసుకురమ్మని అమ్మ చెప్తున్నది. తీసుకోండి తాతయ్య, తీసుకోండి తాతయ్య. ఇంకేంటి తాతయ్య ఆలోచిస్తున్నావు? పోనీ త్రిపుర, నువ్వు తీసుకో. ఈ డబ్బు తీసుకోకపోతే మా అమ్మ సచ్చినంత తొట్టు అంటుంది. ఏంటత్తయ్య అలా అంటున్నావు? తాతయ్య, మీకు ఈ డబ్బుని త్రిపుర నాకిచ్చి పెళ్లి చేస్తారని ఇవ్వట్లేదు. అత్తయ్య ఇక్కడికి వస్తే అందరూ సంతోషంగా ఉంటారని ఇస్తుందమ్మా. ఇవి సరిపోకపోతే చెప్పండి, ఇంకెంత కావాలంటే అంత ఇస్తాను. డబ్బే కాదు, మాకున్న ఆస్తి మొత్తం త్రిపురకే రాసేస్తానంటుంది అమ్మ. అలాగైనా మేము మీకు చేసిన అన్యాయానికి కొంచెమైనా న్యాయం చేసినట్టు అవుతుంది. రత్నమాల, ఇవన్నీ ఏమీ అక్కర్లేదమ్మా. నువ్వు మారావు, నాకు అదే చాలు. అత్తయ్య ఊరుకో అత్తయ్య, నీ ఆరోగ్యం అసలే బాగోలేదు. త్రిపుర తీసుకో. మనకు అత్తయ్య బయటికి రావడం ముఖ్యం. వెంటనే ఈ డబ్బుల్ని అత్తయ్యగా ఫైన్ కట్టడానికి పంపించి త్రిపుర. తాతయ్య, ఈ డబ్బుల్ని మన లాయర్కి అందజేయాలి. నాకు తెలిసిన వాడితో పంపిస్తానమ్మా. వదినా, ఎంత మారిపోయారు మీరు. గిరిబావ కూడా చాలా మారిపోయాడు.
మావయ్య, చిన్నది గాయత్రి పెళ్లి ఎలాగో అయిపోయింది. పెద్దది త్రిపురకి పెళ్లి చేయాలి. ఆ పెళ్లి చేసేదేదో గిరికిచ్చి చేసేయచ్చు కదా. అత్తయ్య, ఇప్పుడు ఎందుకు చెప్పా మాటలు? త్రిపురని పెళ్లి చేసుకోవడానికే ఈ డబ్బులు ఇచ్చినానని తను తప్పుగా అనుకుంటుంది. త్రిపురకి ఇష్టం లేకుండా, తను నన్ను ఇష్టపడకుండా పెళ్లి అనే మాట ఎత్తను. ముందు అత్తయ్యని బయటికి రానివ్వండి, ఆ తర్వాత అన్నీ మాట్లాడుకుందాం. ఏంటి రత్నమాల? ఏముంటుందిరా? వద్దులే తాతయ్య, అమ్మ అలాగే అంటుంది. రేయ్, పక్షవాతం వచ్చాక చాదస్తం పెరిగిపోనది. ఏముంటుందో చెప్పరా? అమ్మ అంటుంది, నేను రోజుల మనిషిని, నేను పోయేలోపు నాకు త్రిపురకి పెళ్లి జరిగితే చూసి హాయిగా తన కోరిక తీర్చుకొని కన్ను మూస్తుందంట తాతయ్య. ఈ ఆస్తి మొత్తం త్రిపుర పేరు మీదే రాసిచ్చేతుందంట తాతయ్య. మా అమ్మ పోయాక నన్నంత బాగా త్రిపుర మాత్రమే చూసుకుంటుందని చెప్తుంది తాతయ్య. ఇదే మా అమ్మ చివరి కోరికంట తాతయ్య. అమ్మా త్రిపుర, నీలో నీ నిర్ణయం ఏదైనా గౌరవిస్తాను. గిరి మారిపోయాడు. మీ అత్తయ్య పక్షవాతంతో చావు బతుకుల మధ్య ఉంది. నువ్వు ఒక ఇంటిదానివైతే మంచిదని నా సలహా. నిర్ణయం ఏదైనా నీ ఇష్టమేనమ్మా. అమ్మ త్రిపుర, మీ అమ్మ ఇక్కడ లేదు. ఉండుంటే ఖచ్చితంగా మీ అత్తయ్య పరిస్థితి, మీ బావ మంచిగా మారడం చూసి వెంటనే పెళ్లికి ఒప్పుకో అని చెప్పేది. మీ అమ్మ స్థానంలో ఉండి నేను అదే మాట చెప్తున్నాను. గిరిని పెళ్లి చేసుకో అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.